హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమాచంటి ఫుడ్ వ్లాగ్స్. ఇవాళ మన వీడియోలో కార్తీక పౌర్ణమి గురించి కొన్ని విషయాలు, అలాగే 365 ఒత్తులు ఎలా వెలిగించుకోవాలి, ఉసిరి దీపాలు ఎలా వెలిగించుకోవాలి, సో ఈ పూజ ఇంట్లో చేసుకుంటే మంచిదా లేదంటే గుడిలో చేసుకోవాలా, 365 ఒత్తులు ఎవరు వెలిగిస్తే మంచిది అనే విషయాలన్నీ కూడా మనం డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరైతే ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అసలు 365 ఒత్తులు ఎందుకు వెలిగించుకోవాలి అని అంటే, కార్తీక పౌర్ణమి రోజు మనం రెగ్యులర్గా ఇంట్లో దీపాలు వెలిగించాలి, కానీ కొన్ని కారణాల వల్ల మనం రోజు నిత్య దీపారాధన చేయలేకపోతాము. నిత్యం దీపం వెలిగించకపోవడం వల్ల వచ్చే దోషాల నుండి విముక్తి పొందాలంటే కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులను ఒక కట్టగా చేసి వెలిగిస్తూ ఉంటాము. ఈ పూజకి కావాల్సిన సామాగ్రి ఏంటో, ఎలా వాటిని సిద్ధం చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము. ఇక్కడ నేను ముందు రోజు నైటే 365 ఒత్తులను ఆవు నెయ్యిలో కానీ నువ్వుల నూనెలో కానీ నానబెట్టుకోవాలి. సో నేను 365 ఒత్తులతో పాటు కొన్ని బుడ్డ ఒత్తులు అంటారు కదా, నిలువొత్తులు, వాటిని కూడా నానబెట్టుకున్నాను. మనం ఎన్ని దీపాలు వెలిగించుకోవాలి అనుకుంటున్నామో అన్ని ఒత్తుల కంటే ఇంకో 2-3 ఎక్స్ట్రా ఒత్తులే నానబెట్టుకోవాలండి. సో టెంపుల్కి తీసుకెళ్లే వాళ్ళైతే ఎక్స్ట్రా నానబెట్టుకుంటే మంచిది. ఇలా నెయ్యిలో కానీ నూనెలో కానీ ఒత్తులు నానబెట్టుకోవడం వల్ల దీపాలు చాలాసేపు వెలుగుతాయి. సో టెంపుల్లో గాలి వస్తూ ఉంటుంది, ఆ గాలిలో కూడా అసలు దీపాలు అనేవి కొండెక్కకుండా వెలుగుతూ ఉంటాయి. ఉసిరి దీపాల కోసం 2 ఉసిరి కాయల్ని తీసుకొని మధ్యలో నుంచి ఇలా హోల్ చేసుకోవాలండి. సో పైన ఇలా కొంచెం చెక్కు తీయడం వలన దీపాలు అనేవి కింద స్కిప్ అవ్వకుండా ఉంటాయి. సో 2 ఉసిరి దీపాలు వెలిగించుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ 2 ఉసిరి దీపాలను సిద్ధం చేసుకున్నాను. ఇంటి దగ్గర దీపారాధన చేసుకునే వాళ్ళు లేదంటే టెంపుల్ దగ్గర దీపారాధన చేసుకోవాలనుకునే వాళ్ళు ముందుగా ఈ పూజా సామాన్లను సిద్ధం చేసుకోవాలి. ఎన్ని ప్రమిదలు వెలిగించుకోవాలనుకుంటున్నామో అన్ని ప్రమిదలు, పసుపు కుంకుమతో పాటు గంధం, కొన్ని ఫ్రూట్స్, తమలపాకు, పిండి దీపాలు కూడా నేను ఇక్కడ సిద్ధం చేసుకున్నాను. పూజకి కావాల్సిన పువ్వులు, చిల్లర పైసలు, అగరబత్తి, వీటన్నిటిని టెంపుల్లో దీపారాధన చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇలా ఒక బుట్టలో సర్దుకోవాలి, లేదా ఇంట్లోనే 365 ఒత్తులు వెలిగించుకోవాలి అనుకునే వాళ్ళు ఇలా ఒక ప్లేట్లో సర్దుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పసుపు గణపతిని తయారు చేసుకోవాలి. ఒక చిన్న ప్లేట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని అందులో రోజ్ వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ కొద్దిగా కలుపుకొని పసుపు గణపతిని ముద్దలాగా చేసుకోవాలి. టెంపుల్కి వెళ్ళే వాళ్ళు మీరు కావాలంటే అక్కడ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అలా ప్రిపేర్ చేసుకున్న గణపతిని ఒక బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళవచ్చు. సో నేను ఇలా ఇక్కడ ఇంటి దగ్గరే దీపారాధన చేసి చూపిస్తున్నాను కాబట్టి నేను ఇక్కడే ప్రిపేర్ చేసుకున్నాను. పసుపు గణపతిని తయారు చేసుకొని చక్కగా కుంకుమ బొట్లతో అలంకరించుకొని పక్కన పెట్టుకోవాలి. గుడిలో దీపారాధన చేయాలి అనుకునే వాళ్ళు నేలపైన కూర్చొని దీపారాధన చేయకూడదు కాబట్టి కూర్చోవడానికి ఒక ఖర్చు లాంటిది తీసుకెళ్తే మంచిది. సో వాటితో పాటుగా ఇక్కడ దీపం వెలిగించడానికి ఏకహారతి, దీపం వెలిగించడంతో పాటు హారతి కూడా ఇస్తూ ఉంటాం కదా. సో దానికోసం ఏకహారతి ఒకటి, దాని తర్వాత కర్పూర బిళ్ళలు కూడా మనం అందులో సిద్ధం చేసుకోవాలి. సో చెయ్యి తుడుచుకోవడానికి మనకు టిష్యూ పేపర్ కానీ లేదంటే ఒక చిన్న ఖర్చుని కానీ మీ బ్యాగ్లో సర్దుకోండి. సో ఇప్పుడు మనం ఎలా దీపారాధన చేసుకోవాలి అనేది కూడా చూద్దాము. మనం ఎక్కడ దీపారాధన చేయాలి అనుకుంటున్నామో అక్కడ ఒక క్లాత్ తోటి తుడిచేసి కొద్దిగా నీళ్లు చల్లుకొని దాని మీద పసుపుతోటి చక్కగా అలికేసి బియ్య పిండితోటి అష్టదళ ముగ్గు కానీ లేదంటే మీకు ఏ ముగ్గు వస్తే ఆ ముగ్గును చక్కగా ముగ్గు వేసుకోవాలి. ఆ తర్వాత దాని మీద పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 9 దీపాలు వెలిగించుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి నేను 9 తమలపాకులను తీసుకొని అన్నిటి మీద ఒక మట్టి ప్రమిదను పెట్టుకొని అందులోనే మనం పిండి దీపాలు కానీ ఉసిరి దీపాలు కానీ లేదంటే ఉత్తిగానే మట్టి ప్రమిదలోనే దీపాలు వెలిగించుకోవచ్చు. సో అన్నీ కూడా నేల మీద పెట్టకూడదండి. మనం తమలపాకులో కానీ లేదంటే ఏదైనా వేరే ప్లేట్లో కానీ పెట్టుకొని దీపారాధన చేయాలి, కానీ వాటిని డైరెక్ట్గా నేల మీద పెట్టి దీపారాధన చేస్తే మనకు దోషం వస్తుంది. సో చూడండి నేను ఇక్కడ అన్నీ కూడా ఇలా తమలపాకు మీద దీపాలు పెట్టేసి ఫస్ట్ మనం పసుపు గణపతిని పెట్టుకోవాలి. పసుపు గణపతిని ఇలా ఒక ప్లేట్లో పెట్టుకొని పువ్వులతో అలంకరించుకున్న తర్వాత కొన్ని దీపాలు వెలిగించుకోవాలి. 2 లేదా 3 దీపాలు ముందుగా వెలిగించుకుని మనం గణపతి ఆరాధన చేసుకోవాలి. కొంతమంది ఇక్కడ గణపతికి బదులు గౌరీదేవిని కూడా ఆరాధిస్తారు. నేను ఇక్కడ గణపతి ఆరాధన చేస్తున్నాను. 2 లేదా 3 దీపాలు వెలిగించిన తర్వాత మనం ఆచమనం చెప్పుకొని సంకల్పం చెప్పుకోవాలి. ఆ తర్వాత మనం స్వామివారిని ఆవాహనం చేసుకోవాలి. మీకు టైం ఉంటే షోడోపచార పూజ చేసుకోవచ్చు, లేదంటే పంచోపచార పూజ చేసుకోవచ్చు అండి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది.
పంచోపచార పూజ కొంచెం తక్కువ టైంలో అయిపోతుంది. షోడోపచార పూజ చేయడానికి ఇంకా కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో ఈ పూజ అయిపోయిన తర్వాత స్వామివారికి అష్టోత్తర నామాలు చదువుకోవచ్చు. పంచోపచార పూజ అంటే దీపం, ధూపం, నైవేద్యం, పుష్పం, గంధం. సో వీటిని పంచోపచార పూజ అంటారు. రెగ్యులర్గా మనం ఇంట్లో నిత్య దీపారాధన చేసేటప్పుడు ఈ పూజని ఆచరిస్తూ ఉంటాము. ఇలా గణపతి ఆరాధన అయిపోయిన తర్వాత మనం మిగిలిన దీపాలను కూడా ఇప్పుడు వెలిగించుకోవచ్చు. సో మనం ఫస్ట్ ఏకహారతితో దీపాన్ని వెలిగించుకున్నాము కాబట్టి ఇప్పుడు అగరబత్తితో దీపాలను వెలిగించుకోవచ్చు. ఈ 365 వత్తులను ఇంటి సభ్యులందరి తరపున ఇంటి యజమాని గుడిలో వెలిగిస్తూ ఉంటారు. లేదంటే కొంతమంది ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమంది కూడా ఒక్కొక్కరు 365 వత్తులను వెలిగిస్తూ ఉంటారు. సో మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది చేసుకోవచ్చు. మన ఇంట్లో సభ్యులు ఎవరైనా ఇంట్లో లేకపోతే వెలిగించలేని స్థితిలో ఉంటే వాళ్ళ పేరున మనం కూడా చెప్పుకొని గుడిలో 365 వత్తులను వెలిగించుకోవచ్చండి. సో చూశారు కదా, ఇలా అన్ని దీపాలు వెలిగించిన తర్వాత చక్కగా మన దగ్గర ఎన్ని పువ్వులు ఉంటే అన్ని పువ్వులతోటి చక్కగా అలంకరించుకోవాలి. ఆ తర్వాత మనం ఈ దీపాన్ని సాక్షాత్తు శివయ్య స్వరూపంగా భావించి ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కానీ, హరహర మహాదేవ శంభో శంకర అనే మంత్రాన్ని కానీ జపిస్తూ పూజ చేసుకోవాలి. మీకు వీలుంటే శివ అష్టోత్తరము, శివ పంచాక్షరి స్తోత్రము వీటన్నిటిని జపిస్తూ పూజ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు కొబ్బరికాయ కొట్టాలి అనుకుంటే ఇక్కడే కొట్టచ్చు, లేదంటే కొంతమంది ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయ కొడుతూ ఉంటారు. సో మీకు వీలుని బట్టి మీరు కావాలంటే ఇక్కడ కానీ అక్కడ కానీ కొబ్బరికాయ నివేదించవచ్చండి. లేదంటే మీ దగ్గర ఏమైనా వేరే ఫ్రూట్స్ ఉంటే అవి కూడా ఇప్పుడు నివేదించవచ్చు. ఆ తర్వాత మనం అన్ని దీపాలకు కూడా ఒకసారి ధూపం చూపించి హారతి ఇచ్చేస్తే మన పూజ కంప్లీట్ అయిపోతుంది. దీపాలన్నీ కొండెక్కిన తర్వాత మరుసటి రోజు పిండి దీపాలను వీలుంటే ఆవుకి తినిపించండి. ఉసిరికాయలను మనం యూజ్ చేసుకోవచ్చు, లేదంటే అన్నిటిని కూడా పారే నీటిలో కానీ ఎవరు తొక్కని ప్లేస్లో కానీ పడేయవచ్చు. పసుపు గణపతిని మాత్రం మనం పసుపు కుంకాలకు రాసుకోవాలి, లేదంటే ఫేస్కి రాసుకోవచ్చు, అంతేగాని కాళ్ళకి రాసుకోవద్దు. సో టెంపుల్లో దీపారాధన చేసిన వాళ్ళు మీకు టైం ఉంటే దీపం కొండెక్కిన తర్వాత పసుపు గణపతిని ఏదైనా చెట్లు మొదల్లో కానీ వేసి రావచ్చు, అంతేకాని అక్కడే వదిలేసి వస్తే అందరూ తొక్కేస్తారు. ఉదయం నుంచి ఉపవాసం ఉన్నవారు సాయంత్రం ఈ దీపం వెలిగించిన తర్వాత ఉపవాస దీక్షను విరమించుకొని భోజనం చేయొచ్చు. కార్తీక పౌర్ణమిని ఎప్పుడు కూడా మనం సాయంత్రం నక్షత్రాలు వచ్చిన తర్వాత జరుపుకుంటాం కాబట్టి నవంబర్ 15వ తారీఖు శుక్రవారం సాయంత్రం ఈ గడియలు ఉన్నాయి. సో మీరందరూ కూడా తప్పకుండా 365 ఒత్తులను అప్పుడే వెలిగించుకోవాలి. సో ఇంతేనండి, నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాతో కామెంట్స్లో షేర్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో మీలో కొంతమందికైనా యూస్ఫుల్ అయ్యింది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్.